అందరికీ నమస్కారం. నా ఛానల్ని వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం పిల్లలు మన మాట వినట్లేదు అనే దాని గురించి చర్చించుకుందాం. మనము ఏం చూస్తుంటామంటే పిల్లలకి ఒక 3 లేదా 4, 5 సార్లు చెప్పినా వినడం లేదు అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఆడుకున్న బొమ్మలు సర్దమన్నా సదరట్లేదు, ఫోన్ పక్కన పెట్టమంటే వాళ్ళకు కొంచెం కోపం వస్తుంది. సో అలాంటి వారి కోసం ఈ వీడియో. నిజానికి పిల్లలు మన మాట వినకపోవడానికి మొండితనం కాదు, దాని వెనుక ముఖ్య కారణం ఒకటి ఉంటుంది. అది చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. అప్పుడు అంటే మనం మాట వినకపోతే అరవడము, బెదిరించడము లేదా ఏమన్నా శిక్షించడం అలా ప్రారంభిస్తాం. కానీ పేరెంటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది నేర్చుకోవాలన్నమాట. వాళ్ళు ఏం కోరుకుంటారు? సో తల్లిదండ్రులు మాతో కనెక్ట్ అవ్వాలి, అంటే మాట్లాడాలి, మేము చెప్పింది వినాలి, వాళ్ళ దృష్టి మా గురించి ఉండాలి అని ప్రేమ, సమయము. కొన్నిసార్లు వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తుంటారంటే వాళ్ళు తప్పు చేసినా కూడా మన దృష్టి వాళ్ళపైన ఉండాలని వాళ్ళు కోరుకుంటారు అనమాట. మనం రోజంతా చెప్తుంటాం ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఫోన్ వాడొద్దు, అంటే నో 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 అని చెప్తూ ఉంటాం అనమాట. అది వాళ్ళకి ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ప్రతిఘటించడం ప్రారంభిస్తుంటారు మనం అట్లా చెప్పినప్పుడల్లా. మనం ముందుగా అందుకే కరెక్ట్ అవ్వాలన్నమాట. కరెక్ట్ చేసే ముందే మనం కరెక్ట్ అయ్యి తర్వాత కరెక్ట్ చేయొచ్చు, కొంచెం టైం పట్టినా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పిల్లల ప్రపంచంలోకి వెళ్ళి ఆదేశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు మనకు సహకరిస్తూ ఉంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళాలి, వారి భావాలు పంచుకోవాలి. నువ్వు ఇంకా ఆడుకోవాలనుకుంటున్నావు, నాకు అర్థమవుతుంది అనాలి, లేకపోతే నీకు నిద్ర వస్తుంది అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పాలి. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ భావం మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇప్పుడే ఆపు అని చెప్పడం బదులు ఇంకో 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాలు నీ పని పూర్తి చేసుకొని తర్వాత ఈ పని చేయి, లేకపోతే బొమ్మలు సదురు, లేకపోతే వర్క్ చేసుకో, హోంవర్క్, లేకపోతే పడుకో. పిల్లలకు కొంత నియంత్రణ ఉన్నట్టు మనకు అనిపిస్తుంటుంది అన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా మనకు కొంచెం కోఆపరేట్ చేసినా మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు వెంటనే ఈ పని చేసావు, బొమ్మలు సదిరావు, నువ్వు చెప్పిన మాట విన్నావు, వాళ్ళు అది కోరుకుంటాను అనమాట. జనరల్గా మనకి ఎవరైనా అట్లా పాజిటివ్గా చెప్తే మనకు నచ్చుతుంది కదా, సేమ్ పిల్లలకు కూడా అంతే. మనం మన మాట వినడం లేదనే ముందు అదే కనెక్షన్ మనం మాట్లాడుకున్నాం కదా. సో అదే మనము నేర్చుకోవాల్సింది ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే కాకుండా మీ పిల్లల వయసు ఎంత, వాళ్ళు ఎక్కువ ఏ విషయంలో మీ మాట వినట్లేదని కామెంట్లో పెట్టండి.